చనిపోయింది. ఆయన చనిపోయినాడు. ఇద్దరు కొడుకు ఒక ఆయన ఇక్కడ మా బాబు ఇద్దరు ఏదో ఆతో తిప్పుతుంది రూపాయన రూపాయన అందుతుంటే ఏదో బియ్యము ఉప్పు ఒర్ర కూలి పని అయితే కూలికి వెళ్తుంటే 200 ఇవ్వడానికి కొన్ని చేస్తాము అదల్లా తీయాలి. కర్రలు అప్పుడైతే కర్రలు అమ్మనాము కానీ ఇప్పుడు బలం లేదు. బలము ఏదో మా బాబు తెస్తుంటే ఉప్పు ఒర్ర తెస్తుంటే వంత చేస్తాము. అదే ఉప్పు ఒర్ర తెస్తుంటే ఉల్లిపాయ అన్ని కొనుక్కొని తెస్తుంది. ఇక్కడే కూరగాయలు అయితే బీరకాయ పండించడము ఉడిసడము అంతా ఇక్కడే అయిపోయారా. అదే రాయిలోనే ఉంటాయి కదా, అది ఉంటాము కదా, అదైతే మొత్తం కూర పూలు కొని చిక్కించి తెచ్చినాము. అదే కూర. యొక్క రూటు అండి రేయంగూడ అటండి. ఇతను రైస్ ఆయన ఒక ఆయన నాకు లిఫ్ట్ ఇస్తున్నారండి. ఎట వెళ్తున్నానని చెప్పారు. రేయంగూడ అనమాట. ఇప్పుడు వెళ్తున్నామండి. ఏదంటే వ్యూ అండి ఇదంతా రోడ్డు. ఆ రోడ్డు అంటే వెళ్తున్నామండి. చూడండి ఎంత బాగుంది. చుట్టూ చెట్లు మధ్య రోడ్డు. మంచి ఎండ కూడా అలాగే ఉందండి. రైస్ తీసుకుంటాను.
చిన్న విలేజ్ అండి ఇది. చూడండి ఇది గోడ అంత ట్రైబల్ ఏరియా. చూడండి రైస్ తీసుకుంటున్నాను ఇక్కడ. గిరిజన ప్రాంతం అండి ఇది. బాగానే ఇదే ఊరమ్మా ఇది? రేంగూడ ఇది. రేంగూడ బురుజుగూడ ఇది. దాన్ని ఇది రేంగూడలో ఉన్నమాట. రైస్ ఇచ్చేదాన్ని వీళ్ళన్నమాట ఇక్కడికి వచ్చి బియ్యం తీసుకుంటున్నారండి. ట్రైబల్స్ అందరూ భాష మాట్లాడుతారండి. పిల్లలండి ఇక్కడికి వెళ్దామా? ఇదంతా లక్ష్మీ చూపిద్దాం. ఇదండి ఇదంతా దాంట్లో ఇక్కడ చూడండి గుడిసెలు చూడండి ఎలా ఉన్నాయి. ఇవన్నీ రేకి వెళ్ళానండి. ఇవన్నీ అడ్డం లేదండి. ఇదండి ఇదండి ఇది ఇవ్వండి హౌసెస్ ఇవన్నీ. చూడండి ట్రైబల్ ఏరియాలో ఇలాగా పాపకనమాట. ఇదిగోండి ఇలా కట్టేసి ఊపుతారండి. ఇది చెట్టు కంటే ఉయ్యాలా కట్టేసి ఆ బాబుని పడుకోబెడతారండి. ఇట్లా హౌసెస్ ఎలాగ ఉన్నాయి చూడండి. ఆకలేనండి ఇదిగోండి. అంత ఖాళీగా ఉంది చూడండి. అంత ఎయిర్ పాస్ అవుతుందండి బాగానే. చూడండి ఎట్లా గూలు ఇవన్నీ ఉన్నాయి. కోళ్ళకు మూసే గూలు ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ ఇవన్నీ పాత్రలు అండి. అలా పెట్టేసుకుంటే ఇది ఇల్లు అండి. అండి చూడండి ఇవ్వండి. ఇంట్లో వస్తువులు వాటరు ఇవన్నీ ఉన్నాయండి. పెరుగుతాయి చూడండి. ఇదండి ఇవి హౌసెస్ అండి. ఇక్కడ ఉంటాయండి. ఇది హౌసెస్ అండి. ఇవంతా ఇది ఊరి గుడిసెలేనండి ఇవన్నీ. చూడండి హౌస్ ఇదొక ఇల్లు అండి. ఇక్కడ షెడ్ అండి. ఇది చూడండి అంత నీట్గా ఉన్నది. అవి పశువులకు కడతారండి. ఇవ్వండి పశువుల సార్లండి. ఇది పశువుల సార్లండి. ఇది కోళ్ళు వీటిలో పెడతారండి. చూడండి ఇదంతా పశువుల సార్లండి. ఇది మేకలే. ఇది మేకల సార్ అండి. ఇక్కడ మేకలు ఉంటాయండి. ఏమ్మా బాబాలో పడుకున్నారా? అది ఇదండి ఇలాంటి లొకేషన్లో ఈ విలేజ్ అనేది. చూడండి బాత్రూమ్ ఇదండి ఇలా కట్టేసుకుంటారండి. ఇదిగోండి ఇలాంటి దాంట్లో వాళ్ళు స్నాన పనులను చేస్తారండి. దీనికి బాత్రూమ్ కింద చూడండి చుట్టూ దారాలు కట్టారండి. బాత్రూమ్ లేవునండి. అంటే రేణుగూడ అటండి ఇదండి. ఇదిగోండి ఈవిడ ఇల్లు అటెండ్ చూడండి అంత దారుణంగా ఉన్నదో ఒక్కసారి చూడండి. అన్నీ ఇవి ఒకసారి ఇంట్లో ఉంటేనే చూడండి వస్తువులు ఇవన్నీ గాలి ద్వారం కూడా లేదండి. ఇవ్వండి ఈవిడ తాలూకు వస్తువులు చూడండి ఎంత పేదరికంగా ఉన్నది. అన్నీ చూడండి వాటరు గిన్నెలు ఇదంతా హౌస్ అండి. ఇదిగోండి ఇల్లు. ఇది రేంగూడ అండి. ట్రైబల్ ఏరియా చూడండి. ఈ వాటర్ తెచ్చుకుంటారండి తాగిన గట్రా. ఇదిగోండి చేయడండి నీళ్ళు
కట్టెల పొయ్యి అని చూడండి. ఇల్లు అంత దారుణంగా ఉంది. ఈవిడ ఎవరెవరు ఉంటారు అమ్మా ఇంట్లోనూ? అవులా మా ఆయన చనిపోయింది. ఆయన చనిపోయినాడు. ఇద్దరు కొడుకులు ఒక వాళ్ళు ఎక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారు కదా. ఇదిగోండి ఇద్దరు ఇలా ఆయన చనిపోయినాడట. ఇద్దరు కొడుకులు ఏదైనా చూడండి. ఇల్లు చూడండి ఎంత దారుణంగా చూడండి. ఈ ఇంట్లో పడుకుంటారండి చూడండి. రాళ్ళతో ఉంది, గాలి ఏదైనా వస్తుంది. ఇల్లు కూడా కరెక్ట్ లేదండి. ఇవన్నీ చూడండి, ఇవన్నీ చూసుకునేదండి. ఇది కట్టెలిపోయి ఏదండి కట్టెలు ఇక్కడ ఉంచుకుంటారండి. దీని మీద ఇది ఎంట్రన్స్, అది అవుట్ వెళ్తారండి బయటికి. ఇది ఎంట్రన్స్ అండి. సో ఎంట్రన్స్ వీటికి ఏం కప్పడానికి ఏం లేదండి. ఈ ఖాళీ ప్రదేశంలోనే ఇలా ముగ్గురు పడుకుంటారటండి. ఏం ఫెసిలిటీ లేక ఇదండి పైన అన్ని రాయవలసి వస్తుందండి. మా బాబు ఇద్దరు, ఇద్దరు బాబులు, ఒక అమ్మాయి. ఓకే. వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయా? పెళ్ళిళ్ళు చేయలేదు ఇంకా. చదువుతున్నారా? చదువేమి లేదు. ఏదో ఆటో తిప్పుతుంది, రూపాయన రూపాయన ఆడుతుంటే ఏదో బియ్యము ఉప్పు అదే వస్తుంది. పని ఎలాగ నీకు? కూలి ఏమో నాకు తెలియదు. పైసలు ఎలాగ వస్తాయి? పైసలు ఏదో పని పనికి వెళ్తుంటే అది పడుతుంటే వెళ్తాము. 1000, 2000, 3000 పడుతుంది. కొండ పని సొంతం పని అయితే కూలికి వెళ్తుంటే 200 తీయడానికి చేస్తాము. రాళ్ళు అనమాట తీస్తారు. కొండ చదును చేసి రాళ్ళు అనేది తీస్తారు అనమాట. దాని మీద జీడి మొక్కలు ఇంకా కంది ఇలాంటివి పండిస్తారు అనమాట. ఓకే. అయితే వీళ్ళేంటంటే కొండ పనికి వెళ్తేనే గానీ మన జీవన విధానం అవుతానండి. దాని వల్ల బ్రతుకుతాము. ఎప్పుడు ఉపాధి పని ఉంటే ఉపాధి పనికి వెళ్తాము. లేదంటే మీరు ఖాళీగా ఉండాలండి. నాకు ఎవరిని పిల్లలంటే ఇంకా చేయలేదు. మా ఆయన లేడు. ఇదండి ఇలాంటి ఇంట్లో నేను బ్రతుకుతాను. నాకు ఇల్లు అంటూ లేదండి. నాకు ఇదంతా ఓపెన్ అండి. చలి అయినా వర్షమైనా ఏదైనా ఇలా ఇంట్లో ఉండాలి. కానీ నాకు వేరేది ఇల్లు లేదండి. ఇవన్నీ మనం ఇక్కడ దాచుకోవాల్సి వస్తుందండి. లేదండి ఇల్లు కూడా కరెక్ట్ లేదండి అని ఈవిడ చెప్తున్నారండి. ఇదండి అదేనండి. కర్రలు అప్పుడైతే కర్రలు అమ్మనాము కానీ ఇప్పుడు బలం లేదు. కర్రలమ్ము ఏదో మా బాబు చేస్తుంటే ఉప్పు చేస్తుంటే వంట చేస్తాము. అదే ఉప్పు చేస్తుంటే ఉల్లిపాయ అన్ని కొనుక్కొని చేస్తుంది. ఇక్కడే మరి కూరగాయలు అవన్నీ ఎక్కడికి వస్తాయో తీస్తారా? కూరగాయలు అయితే బీరకాయ పండించినాము, ఉడిసినాము, పోయింది. ఏదో జుడుములు ఏదైనా చేస్తుంటే అదే తినడమే. జుడుములు చేసుకుని తినడం అన్నమాట. కూరలు ఎట్టున్నావా ఇప్పుడు ఈరోజు? వంట ఇక్కడే అయిపోయిందా? అయిపోయింది. ఏ కూరలు ఎక్కడ ఉన్నాయి? కూర అదే రాయిలోనే ఉంటాయి కదా, అదే ఉంటాము కదా. అదైతే పొద్దుతే కూర పూలు తీసుకొని చిక్కించి తెచ్చినాము. అదే కూర అదేనంట. ఆ కూర అనమాట ఎక్కడే కొండ ప్రాంతం నుంచి ఏవైనా మొక్కలలో ఉండేవి చిక్కిసి తెచ్చి అదే కూర వండుతామనేసి చెప్తున్నారండి. పెద్దోడు అమ్మే ఉన్నారు. ఎక్కడ? బైదులపురం వెళ్తారు. ఇదంతా మీకు ఆటోలు ఏటి ఉంటాయా? ఉన్నది ఇక్కడ అనమాట. ఏంటంటే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే బైదులపురం వెళ్ళాలి. మరి ఇక్కడ ఏంటంటే ఆటో ఒకటే ఉంది. ఆ ఒకటే ఉంటేనే ఖాళీగా ఉంటేనే వెళ్తాము అని చెప్పారు అన్నమాట అండి. ఇది అసలు ఓపెనింగ్ లేదు. కట్టెపోయి ఉన్నది అంతేనండి. అన్ని పాములు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పిందండి. అది రికార్డ్ అవ్వలేదు. చూడండి ఇదే ఇంట్లో వాళ్ళు ముగ్గురు బ్రతుకుతున్నారండి.
ఉందండి. మా పాపని ఎత్తుకొని వాళ్ళు వెళ్తారండి. ఎవరు తల మీద చూడండి. అందుకోసం పాపసరి వేస్తే అది నడుచుకు వెళ్ళిపోతాను. పిల్లల్ని షాప్ని తీసుకొని వెళ్ళిపోతారండి. అదిగండి తల మీద పెట్టుకుని ఇద్దరు పెట్టుకున్నారు. సరిపోతుంది అనమాట. వీళ్ళందరూ రైస్ పట్టుకుంటాను. అప్పుడు మాట్లాడతారు. అది మాట్లాడతారు పాపలు. వాళ్ళ మాటలు చూడండి మాట్లాడుతున్నారు. ఆవిడ పనికి వెళ్తున్నారు. కత్తి ఉంది, బాటిల్ పట్టుకుని వస్తుందండి. ఇది తెరవలేదు. ఆవిడ చూడండి కత్తిని బాటిల్ పట్టుకుని పనికి వెళ్తుందట. కత్తి పట్టుకుని పనికి వెళ్తుందండి. అటు వెళ్తారటండి.